అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ చివరి భాగం. రచయిత నీలిమ గారు. అలా అందరూ కలిసిన సందర్భంలో సంతోషంతో పాటు తీయదనాన్ని కూడా పంచుకొని కాలాన్ని ఆనందంగా గడుపుతారు. నాని అల్లరి చేష్టలతో ఇంట్లో సందడి వాతావరణం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ ఆనందంతో రోజులను కొనసాగిస్తున్నారు. చూడు బంగారం, నీ మీద కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి స్కూల్లో. అందరివి తీసుకొని తినడం, పక్క వాళ్ళని ఏడిపించడం ఎక్కువగా చేస్తున్నావంట. అలా చేయకూడదు నాన్న. మనది మనం తింటేనే మనకు ఆరోగ్యం. ఎదుటి వాళ్ళని ఏడిపించి మనం సంతోషపడినా అది మనకి మంచిది కాదు. ఈ అమ్మ ఎందుకు చెప్తుందో ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పినట్టు విను. స్కూల్లో టీచర్ చెప్పిన మాట వినాలి. సైలెంట్గా ఉండాలి. పక్క వాళ్ళని అసలు ఏడిపించకూడదు. అలా చేసావనుకో ఇంటికి రాగానే ఈ అమ్మ నువ్వేం చెప్తే అది చేస్తుంది. నీకు నచ్చింది కొనిపెడుతుంది, సరేనా అని మంచి మాటలు చెప్తూ కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టి స్కూల్కి పంపిస్తుంది సృజన. అత్తయ్య, నేను చెప్పిన మంచి మాటలన్నీ పక్కన పెట్టేస్తున్నాడు వాడు. చేయాలనుకుంటున్నదే చేస్తున్నాడు. ఈ వయసులోనే ఇలా ఉంటే ముందు ముందు మీ అబ్బాయిలో తయారవుతాడేమో అని భయంగా ఉందని బాధతో అంటుంది. నువ్వెందుకలా అనుకుంటున్నావు? ఇప్పుడు వాడి వయసెంత? కేవలం 3 సంవత్సరాలు. తెలిసి తెలియని వయసులో చేస్తున్న పనులకు నువ్వు ఇంతలా ఆలోచించడం కరెక్ట్ కాదని అంటారు. దివాకర్ వాళ్ళ అమ్మగారు కోడలి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నెమ్మదిస్తూ, ఏమో అత్తయ్య, భార్యగా ఫెయిల్ అయ్యాను. కనీసం తల్లిగానైనా పాస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ దేవుడు ఏం చేస్తాడో ఏంటో కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటానని అంటూ నిర్జీవమైన మనసుతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తనకి బెడ్ మీద కూర్చొని సైలెంట్గా తన మాటల్ని వింటూ కనిపిస్తాడు దివాకర్. అతన్ని చూసి కూడా చూడనట్టే పట్టించుకోకుండా తనకు కావాల్సిన థింగ్స్ అన్నీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఎందుకురా నిన్ను నువ్వు నిందించుకుంటావు? భార్యగా నువ్వెప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇంపాక్ట్ భర్తగా నేనే ఫెయిల్ అయ్యాను. నీకు ఇంకా నా మీద కోపం పోలేదా? అవునులే, అంత తొందరగా ఎలా తగ్గిపోతుంది? నేను చేసిన పాపాలన్నీ అలాంటివని వెళ్తున్న తన వైపు చూసి బాధగా అనుకుంటూ, అసలు విశాల్ ఆ రోజు తనని ఎలా పనిష్ చేశాడో గుర్తు చేసుకుంటాడు. అమృతని అతను తన అందం చూసి కోరుకున్నాడు. ఆ కోరికతో విచక్షణ అనేది కోల్పోయి పెళ్ళైన తనని కిడ్నాప్ చేసి మరీ సొంతం చేసుకోవాలనుకున్న అతని మూర్ఖత్వం తెలిసిన విశాల్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు కొద్ది రోజులు అర్థం కాలేదు. అతను అందరిలా కొట్టి చంపకుండా, లేకపోతే జైల్లో పెట్టించకుండా వదిలేసి వెళ్తే అప్పుడు అర్థం కాలేదు. తర్వాత రోజులు గడిచే కొద్దీ తెలిసింది అతని మూర్ఖత్వాన్ని, మగతనాన్ని అణిచివేయాలని వదిలి వచ్చాడని. ఆ రోజు సృజన దివాకర్ని అటువంటి పరిస్థితుల్లో చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పటి వరకు ఏదో మూల అతని మీద ఉన్న కొద్దిగా ప్రేమ కూడా మనసులోంచి చెరిగిపోయి ఆమె మనసు ముక్కలైన వేళ పూర్తిగా అమ్మగారింటికే పరిమితమైంది. అమృత కొట్టిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళిన దివాకర్కి తనకు తెలియకుండా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయిస్తాడు విశాల్ అతని ఆధ్వర్యంలో. ఏంటంటే బేసిక్గా దివాకర్కి కోపం ఎక్కువ. అవి జెనెటిక్స్ ద్వారానే పాస్ అవుతూ వస్తాయి. కాకపోతే ఆ జెనెటిక్స్ ద్వారా వచ్చిన అవి కొంతవరకే. ఆ ఎక్స్ట్రా మనం తీసుకున్న ఫుడ్, మనం ఆలోచించే విధానం, మన ఫ్రెండ్స్, వీటన్నిటి ద్వారా చెడు అలవాటు చేసుకునే వరకు వెళ్తాయి. ఆ సైకోతత్వం ద్వారానే అతడికి నచ్చిన అమ్మాయి అతడి పక్కలోకి రావాలనే మనస్తత్వం కలుగుతుంది. కాబట్టి అతని బాడీలో జెనెటిక్ తీసేయడానికి కావాల్సిన ప్రాసెస్ని స్టార్ట్ చేయిస్తాడు. వీటికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అంతేకాదు చాలా మనీ కూడా ఖర్చు అవుతుంది. అవన్నీ స్వయంగా విషయాలు పెట్టుకొని అతని బాడీలో డీహైడ్రేట్ చేస్తూ అతని మగతనం వేరే వాళ్ళ ముందు ఉపయోగపడకుండా, కోపం చూపించాలనుకున్న చూపించలేకుండా చేసేస్తాయి. అటువంటి పవర్ఫుల్ డ్రగ్ దివాకర్ బాడీలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. అది ఇంకా ఇండియాలో రాలేదు. ఫారిన్ నుంచి తెప్పించి మరీ వేయించిన విశాల్ ఆలోచన వేస్ట్ అవ్వలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అతడి మగతనం పనిచేసేది కాదు. కేవలం సృజనతో మాత్రమే కలవాలనే కోరిక అతని మనసులో ఉండేది. అంటే సేమ్ అటువంటి కాండమ్స్తో హిప్నోటిజం చేశారు. రోజు అహంకారంతో నిలువెల్లా నిండిపోయి రోజుకొక అమ్మాయితో జలసాలు తిరిగే అతని శరీరం ఇప్పుడు పొందలేకపోయేసరికి విలువిల్లాడిపోయేది. ఎవరిని చూసినా కలగని ఫీలింగ్స్. అతని భార్య దగ్గరికి వెళ్ళమని అతని మనసు పోరు పెడుతుంటే ఇక్కడికి రమ్మని చెప్పలేక, అతడు అక్కడికి వెళ్ళలేక కింద మీద పడేవాడు దివాకర్. మొదట్లో భార్య అనే హక్కు కూడా ఉండే అతనికి దగ్గరికి వెళ్ళలేక పోతున్నానని కోపం ఉన్న రాను రాను రోజులు గడిచే కొద్దీ ఆ కోపం కొంచెం తగ్గి ఆలోచన పెరిగింది. ఒక్కరోజు భార్య పక్కనే లేకపోతేనే ఇంత అశాంతిగా గడుస్తున్న క్షణాలు. మరి ఒకప్పుడు భర్తగా అతను ఎటువంటి సమయంలో కూడా పక్కన అండగా నిలబడలేదు. మరి తను ఎలా ఫీల్ అయి ఉంటుందో అని ఆలోచనలో పడతాడు. అందుకే దగ్గరగా ఉన్నప్పుడు మనకు విలువ తెలియలేదు, అది దూరమైనప్పుడే దాని విలువ మనకి తెలుస్తుందన్నట్లు సృజన దూరమైన తర్వాత అతడికి ప్రతి చేసే పనిలోనూ వెలితిగా ఉన్న ఆమె ప్రేమ అతని మనసుని మొదటిసారి కదిలించింది. కేవలం కాలేజ్ రోజుల్లో విశాల్ ప్రేమించినందుకే అతను ఆమెని చాలా చీప్గా, క్యారెక్టర్ లేని మనిషిగా చూస్తే, మరి అతను రోజుకొక అమ్మాయితో తిరుగుతూ ఎంత క్యారెక్టర్ లేనివాడో అర్థం చేసుకోగలిగాడు. ఆమెకి తనకి ఎంత వ్యత్యాసం ఉందో పోల్చుకుంటే అతని మీద అతనికి సిగ్గు కలిగింది. కానీ
ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా! ఎంత రమ్మని బ్రతిమలాడినా అతను రాలేదు. ఆఖరికి తల్లిదండ్రుల చేత కబురు పెట్టించాడు. మారిపోయాడు, బాగా చూసుకుంటాడు రమ్మనైనా ఉపయోగం లేదు. ఇలా క్షణం ఒక భారంగా గడుస్తూ ఎన్నో ఆలోచనలతో, అంతకు మించిన పశ్చాత్తాపంతో, కనీసం అతని అమ్మ కూడా మాట్లాడలేని పరిస్థితులు ఎదురవుతుండగా ఆ గిల్టీ ఫీలింగ్ తట్టుకోలేక ఒంటరిగా రోజులు నెట్టుకొస్తున్న సమయంలో ఒక అర్ధరాత్రిలో ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. దాని సారాంశం, వాష్రూమ్కి వెళ్ళిన సృజన కాలు జారి పడిపోయిందని, అందువల్ల బేబీ పంప్కి గట్టిగా తగలడం వల్ల కోమాలోకి వెళ్ళి బిడ్డ ఇద్దరు కూడా ప్రాణాల స్థితిలో ఉన్నారని. ఇప్పుడు భయం అంటేనే తెలియని దివాకర్ మొదటిసారి తన బిడ్డకి భార్యకి ఏమవుతుందో అని భయపడ్డాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత వద్దని చెప్తున్నా కూడా వినకుండా మొండు పట్టుపట్టి అర్ధరాత్రి వేళైనా సరే హాస్పిటల్కి బయలుదేరాడు. వీల్ చైర్లోని ఐసీయూ రూమ్లో బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ వైర్ల మధ్య నిండు గర్భిణిగా చలనం లేకుండా ఉన్న సృజనను చూడగానే మొదటిసారి తనకి ఏమవుతుందో అనే టెన్షన్, ఆమె మీద ప్రేమ, అతని మీద కోపం కలిగాయి. అగ్నిసాక్షిగా అందరూ బంధువుల మధ్య సర్వ హక్కులతో భార్యను చేసుకున్న నేను ఈరోజు ఈ పరిస్థితుల్లోకి నెట్టేశాను. కారణం నేనే కదా! నా పాపాలు, నేను చేసిన ద్రోహాలు ఈరోజు నా భార్యకి శిక్ష అనుభవిస్తుంది. భార్య అంటే భర్తలో సగం అంటారు. అందుకే భర్త పాపాలు కూడా భార్యకు సగం చెందుతాయా? అందుకే ఇప్పుడు నా పాపం దానికి శాపంగా మారిందా అని అతనిలో అతనే బాధపడుతూ మరింతగా కృంగిపోయాడు. కానీ దివాకర్ వాళ్ళ అమ్మగారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి చివరి నిమిషంలో సృజనకి స్పృహ వచ్చి తను తట్టుకోలేని బాధలో ఉన్నా కూడా ఆత్మస్థైర్యంతో, ఎంతో మమకారంతో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ క్షణం మాత్రం ఎవరి దగ్గర తల వంచాలనుకోలేదు. మాట్లాడటానికి ఆలోచించలేదు. దివాకర్ సృజన వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి ధైర్యంగా మాట్లాడి, నా భార్య నాతోనే ఉంటుంది, నా కళ్ళ ముందే ఉండి నాకు ఎటువంటి శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని గట్టిగా నిస్సంకోచంగా చెప్పి డెలివరీ అయిన తన భార్యని బిడ్డని తన ఇంటికే తీసుకొనొస్తాడు. మనసులో ఎంత కోపంగా ఉన్నా నలుగురి మధ్య భర్త పరువు తీయడం ఇష్టం లేక మౌనం వహించింది. కానీ ఇంటికి రాగానే షరతులు పెట్టింది. ఆమెను కదిలించొద్దని, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దని, భార్యాభర్తలైనా సరే రెండు భిన్న ధృవాలుగా ఉండాలని ఖరాఖండిగా చెప్పేస్తుంది. నేను చేసిన పాపాలకు ఆ మాత్రం శిక్ష వేయడంలో తప్పు లేదులే. ఎంతకాలం నువ్వు నన్ను అసహ్యించుకున్నా, దూరం పెట్టినా భరిస్తాను. ఇక నుంచి నువ్వు ప్రేమగా పిలిచే ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి తనతో దూరంగా ఉంటూనే తన మనసుకి దగ్గరగా వెళ్తూ మొదటిసారి భార్య ప్రేమని ఆహ్వానించడం మొదలుపెట్టాడు. ఆ దూరం రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు గడిచినా తగ్గలేదు. కానీ అతనిలో మాత్రం ఓపిక నశించలేదు. ఎందుకంటే పంతంతో వచ్చిందైతే ఎక్కువ రోజులు భరించలేదేమో, కానీ ప్రేమతో మార్పు మొదలైంది కాబట్టి ఎంతకాలమైనా భరించగలుగుతున్నాడు. మరి ఆ ప్రేమ వారిద్దరినీ ఎప్పుడు ఒకటి చేస్తుందో ఇదంతా గుర్తు చేసుకుంటూ, నువ్వు నన్ను ప్రేమగా చూసే చూపు కోసమే ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. కానీ నా బాధ నన్ను శిక్షించాలని అనుకుంటూ నాకు దూరంగా ఉండి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఈ రకంగా కూడా నీకు సంతోషం లేదు. అదే నా బాధ అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు దివాకర్. రే విశాల్, నీతో కొంచెం మాట్లాడాలని అంటాడు ప్రసాద్ ఫోన్లో మాట్లాడుతూ. ఏంట్రా, అంత ఇంపార్టెంట్ విషయమా? పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? నన్ను ఏవైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా అడుగు అని విశాల్ మాటలకు అడ్డుపడుతూ, పర్మిషన్ తీసుకోవాలని కాదురా, కానీ చెప్తే నువ్వేమంటావో అని భయం వేస్తుందని అంటాడు చిన్నగా నసుకుతూ. ముందు విషయం చెప్పరా, దాన్ని బట్టి తెలుస్తుంది. అది అది ఇన్ని రోజులు బ్యాచిలర్గా ఉన్న నా మనసుకి ఒక అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా అని సిగ్గుపడుతూ చెప్తాడు. ఓహో, ప్రేమలో పడ్డారన్నమాట మాస్టర్ గారు. కాంగ్రాట్స్. ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచించడం? నేనేమంటానని కన్ఫ్యూజన్గా అడుగుతాడు విశాల్. ఆలోచిస్తున్నది ఈ విషయం చెప్పడానికి కాదురా, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు నాకు సెట్ చేసి పెట్టాలి, అందుకే చెప్పడానికి ఆలోచిస్తున్నా. ఏంటి, నేను సెట్ చేసి పెట్టాలా? అంటే తమది వన్ సైడ్ లవ్ అన్నమాట. ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడుగుతాడు విశాల్. అదేరా, నీ ఫ్రెండ్ సీమ ఉంది కదా, నీ పెళ్లిలో కనిపించలేదు కానీ మీ చెల్లి పెళ్లిలో చూశాను. తనని ఫస్ట్ టైం చూడగానే నా మనసుకు నచ్చింది. కాకపోతే తనేమో బిజినెస్ మ్యాన్ కూతురు, మనం సాదాసీదా ఎంప్లాయ్. సెట్ అవుతుందో లేదో బాధపడటం ఎందుకులే అని లైట్ తీసుకున్నా. కానీ ఉండలేకపోతున్నానురా. ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా తనే గుర్తుకొస్తోంది. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పరా బాబు అని దీనంగా వేడుకుంటాడు ప్రసాద్. సీమానా? తను మంచిదే, గుడ్ చాయిస్. కాకపోతే తను ఎలా ఆలోచిస్తుందో మనకు తెలియదు కదా. సరేలే, ఎల్లుండి ఐషు సీమంతం ఫంక్షన్ ఉంది కదా, అక్కడికి తను కూడా వస్తుంది. వాళ్ళ డాడీతో మాట్లాడి నేను అరేంజ్ మ్యారేజ్లో సెట్ చేస్తాను. కొంచెం ఆ రోజు ఎర్లీగా రా. అలాగే మీ పేరెంట్స్కి మ్యాటర్ చెప్పి తీసుకురా అని భరోసా ఇచ్చి నవ్వుకుంటాడు విశాల్. ఓకేరా, ఫ్రెండ్ అంటే నువ్వేరా మామ, థ్యాంక్ యూ సో మచ్ అని మురిసిపోతూ గాల్లో ఎగురుతూ ఫోన్ కట్ చేస్తాడు. పోనీలే సీమ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. బట్ నేను ఎప్పుడు తనని ఫ్రెండ్గానే చూశాను. నాకు అడ్డు రాకపోయినా తను ఎక్కడో ఒక మూల బాధపడుతూ ఉంటుందని నాకు కూడా గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది. ఇలా ఏదో ఒక విధంగా తన లైఫ్లోకి వేరే పర్సన్ వచ్చి తను హ్యాపీగా ఉంటే తనను చూస్తూ నేను కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఆ ఎవరో ఒకరు తెలియని వాళ్ళకన్నా
అన్నీ తెలిసి మంచివాడైన ప్రసాద్ అయితే సీమ లైఫ్ బాగుంటుంది, ఎలాగైనా అంకుల్తో మాట్లాడాలనుకుంటాడు విశాల్. అమ్మ సృజన, అమృత ఫోన్ చేసింది. రేపు విశాల్ వాళ్ళ చెల్లికి సీమంతం ఇంట్లో ఏర్పాటు చేశారంట. అందుకే మనందరికీ అక్కడికి రమ్మని ఆహ్వానించిందని అంటారు. దివాకర్ వాళ్ళ అమ్మగారు పద్ధతిగా మనల్ని గుర్తుపెట్టుకొని పిలవడం వాళ్ళ మంచితనం, కానీ వెళ్ళకపోవడమే సంస్కారం. ఇప్పటికే మన వల్ల ఆ కుటుంబంలో చాలా కలతలు ఎదురయ్యాయి. మళ్ళీ ఇంక ముందు వాళ్ళు పిలిచారని వెళ్ళి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని నాకు లేదు. పెద్దవారిగా మీరు వెళ్తానంటే వెళ్ళండి, నేను మాత్రం రానని చెప్పేస్తుంది సృజన. లేదు, ఎవరేమన్నా ఎంత మొండిపట్టు పట్టినా రేపు ఆ ఫంక్షన్కి మనందరం వెళ్తున్నాం అంతే అని దివాకర్ సీరియస్గా చెప్పేసరికి మిగిలిన ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. వీడు ఇంకా మారలేదా అన్నట్లు. ఎక్కడో ఒక మూల మీరు మారారేమో, మిమ్మల్ని సంపూర్ణంగా అంగీకరించమని నా మనసు చెప్తోంది. అలా కాకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రేపు ఏదైనా చేస్తే ఈసారి నా చావును చూస్తారు మీరు అని మనసులోనే అనుకుంటుంది సృజన తెగించినట్లు. మమ్మ, ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు ఎందుకు? ఏదైనా ఫంక్షన్ ఉందా మన ఇంట్లో అని అడుగుతాడు నాని ముద్దుగా. అవును నాన్న, మన ఐషు అత్తయ్యకి త్వరలో బేబీ పుట్టబోతుంది కదా, ఆ బేబీ కోసం ముందుగా ఈ చిన్న ఫంక్షన్ చేస్తారన్నమాట. దీన్ని సీమంతం అంటారు, అందుకే ఈ డెకరేషన్ అని అంటుంది అమృత. ఓ వావ్, సూపర్ అని కేరింతలు కొడుతూ ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. వెళ్తున్న వాడి వైపు చూసి నవ్వుకుంటారు కుటుంబ సభ్యులంతా. వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇంటి నిండా బంతిపూలు డెకరేషన్తో హాల్లో మధ్యలో ఒక సింగిల్ సింహాసనం వేసి శ్రీమంతానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసి గార్డెన్లో ఒకవైపుగా భోజనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఎంతో హుందాతనం ఇచ్చేలా చేయించారు. విశాల్ ఇంకా భాస్కర్ గారు కలిసి ఆ ఫంక్షన్ కోసం కోడి కోయగానే వచ్చేశాడు ప్రసాద్ బాబు. తను ఎదురు చూస్తున్న సీమ కోసం. ఈ ఫంక్షన్లో అందరికన్నా హైలైట్ కాంతం. ఎందుకంటే ఒకటేంటి, అన్ని రకాల పనులు కూడా తన చేత చేయిస్తూ తనని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబెట్టాడు విశాల్. విశాల్, అమృత, కృష్ణ, సుప్రజ, చైతన్య, ఐశ్వర్య, ఈ నూతన జంటలతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా హాల్లో హాజరయ్యారు. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన దివాకర్ వైపే అందరి చూపు మళ్ళింది. ఎక్కువ మంది బంధువులను పిలవకపోయినా కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని అనుకోవడంలో దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులందరూ హాజరవ్వడంతో విశాల్ మ్యాన్షన్లో సంతోషంతో నవ్వులు విరబూశాయి. సరిగ్గా అప్పుడే దివాకర్ ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరి చూపు అటువైపు మళ్ళింది. ఇష్టం లేకపోయినా వద్దని వారించినా బలవంతంగా తీసుకొచ్చాడు కాబట్టి వెనకే సృజన, పరశురాం గారు, దివాకర్ వాళ్ళ అమ్మగారు అందరూ కూడా ఉన్నారు. ఎవరిని పట్టించుకోకుండా నేరుగా అమృత దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. ఆ క్షణం సృజన ముఖం చూడాలి, ఏం చేస్తాడనే భయం, ఏం మాట్లాడతాడనే టెన్షన్ తన ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. కానీ విశాల్ ఫేస్ మాత్రం ప్రశాంతంగా ఉంది. దానికి కారణం ఏంటో నన్ను క్షమించండి అమృత గారు, మీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించానని చేతులు జోడించేంత వినయంగా అడుగుతాడు. అతనిలో వచ్చిన మార్పు ముందే విశాల్ గుర్తించి తనతో చెప్పాడు, కానీ మరీ ఇంత వంగి మాట్లాడతాడని ఊహించలేదు అమృత. అందువల్ల చిన్నపాటి షాక్లోకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం తర్వాత తెరుకొని మీ తప్పుని మీరు తెలుసుకొని మీ భార్యతో సంతోషంగా ఉంటే చాలు, అంతకు మించి నాకు క్షమాపణలు చెప్పాలని నేను కోరుకోనని సింపుల్గా చెప్పేస్తుంది అమృత. కనీసం ఆయన వైపు కూడా చూడకుండానే వెంటనే విశాల్ దగ్గరికి వెళ్ళి విశాల్ చేతులు పట్టుకొని, నువ్వు నేను ఒకే వయసు వాళ్ళం, కానీ మన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కారణం, నేను మా నాన్న చెప్పిన మాటలతో అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే నువ్వు మాత్రం మీ నాన్నగారు నేర్పిన సంస్కారంతో ఒక మంచి మనిషిలా ఎదిగావు. అందుకే నన్ను ఎవరైనా ఇష్టపడటానికి ఆలోచించినా నిన్ను మాత్రం అందరూ ఇష్టపడేవారు. నేను నీలా ఉండాలని, నీలాగే అందరినీ ఆకట్టుకోవాలని ఆలోచించే తప్పుడు పనులు చేశాను. కానీ మంచి పనులు చేస్తే వాళ్ళంతట వాళ్ళే మన దగ్గరికి వస్తారని తెలుసుకోలేకపోయాను. తెలుసుకునేసరికి నా జీవితం నా చేయి దాటిపోయింది. ఇప్పటికైనా సంతోషంగా ఉందిలే, ఎందుకంటే నా తప్పు తెలుసుకొని ప్రేమను ఆశీర్వదించగలుగుతున్నాను. ఒక విషయంలో మాత్రం నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నన్ను జైల్లో పెట్టించకుండా నేనేం చేస్తే మారుతానో అలా చేసి నాలో మార్పును తెచ్చి నా భార్యకి నన్ను దగ్గర చేసినందుకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు. అలాగే నీ భార్య పట్ల నేను చేసిన పిచ్చి పనులకు కూడా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇక ముందు నా వల్ల మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు రావు. అంతేకాదు, మీ వైపు నేనే కాకుండా ఇంకెవరూ కూడా కన్నెత్తి చూడకుండా నేను చూసుకుంటాను. అది నేను తీర్చుకోవాల్సిన రుణం అని నమస్కారం చేస్తాడు కుటుంబ సభ్యులందరి వైపు చూస్తూ. ఆ క్షణం అందరూ విశాల్ వైపే గర్వంగా చూస్తారు. ఎందుకంటే ఒక గాడిద కొమ్ములు ఉన్నాయని విర్రవీగినప్పుడు ఆ కొమ్ములు ఒక బలవంతుడు వంచినందుకు గాడిద వైపు నుంచి ఆలోచించకుండా ఎలా వంచాలో ఆలోచించినందుకు ఆ మనిషిని గర్వంగా చూడాలి. అలాగే ఒక రాయిని శిల్పంలా మార్చినట్టు క్యారెక్టర్ లేని దివాకర్ని ఒక మంచి మనిషిలా మార్చిన విశాల్ వైపు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా చూశారు, అమృతతో సహా. ఈరోజు నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పులైపోవు. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, మనం చేసే పనుల వల్ల కానీ కీడు జరగకుండా చూసుకోవాలి. అందులోనే మన వ్యక్తిత్వం ఉంటుంది. నువ్వు క్షమాపణలు కోరుతావని ఇదంతా చెయ్యలేదు. నిన్ను జైల్లో పెట్టించడం, కొట్టించడం లేదా ఇంకా ఏదైనా చేయడం చిటికలో పని. కానీ
అలా చేస్తే పంతం పెరుగుతుంది తప్ప పశ్చాత్తాపం రాదు. నువ్వు ఒక మనిషిగా మారాలని, నీ భార్యకి భర్త అనురాగాన్ని అందించాలని చేశాను. ఇకనైనా ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని దివాకర్ భుజంపై తట్టి చిన్నగా నవ్వుతూ అంటాడు విశాల్. ఆనంద బాష్పాలతో ప్రేమగా చూస్తుంది దివాకర్ వైపు. కానీ ఆ ప్రేమను అతని ముందు వ్యక్తపరచలేదు. బెట్టు చేస్తూనే కోపం నటిస్తూ ఉన్న సృజన వైపు చిన్నగా నవ్వుతూ చూసి ఒక పక్కకు వెళ్ళి నిల్చున్నాడు దివాకర్. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అక్కడి వాతావరణం అంతా మళ్ళీ నవ్వులతో, మాటలతో, అల్లరి చేష్టలతో సందడిగా మారిపోయింది. చైతు వాళ్ళ అమ్మగారికి అమృత అంటే ఎంతో ఇష్టం కాబట్టి అమృత చేతే ముందు ఆ కార్యక్రమం మొదలు పెట్టమని ఆవిడ అడుగుతారు. కానీ పెద్దవారుండగా నేనెందుకని సున్నితంగా తిరస్కరించి పార్వతి గారి చేత మొదలు పెట్టించి వరుసగా అందరూ ఐశ్వర్యకి గంధం, అక్షింతలు, కుంకుమ బొట్లు, గిఫ్ట్లతో ఆమె ఒడి నింపుతారు. ఇటు పుట్టింటి తరపు నుంచి అటు అట్టింటి తరపు నుంచి ఎంతో గారం ఐశ్వర్య ఒళ్ళో పడటంతో ఎంతో సందడిగా, మరింత సంతోషంగా, ఉల్లాసంగా జరిగిపోయింది ఆ కార్యక్రమం. వచ్చిన బంధువులందరూ మనసారా ఐశ్వర్యం దీవించి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని కడుపు నిండా భోజనాలు ముగించుకొని వెళ్ళిపోతారు. బావగారు, విశాల్ మీ అబ్బాయి గురించి మాకు హామీ ఇచ్చాడు. నాకు విశాల్ పట్ల ఎంతో అభిమానం ఉంది. ఆ అభిమానంతో నేను మీ సంబంధానికి ఒప్పుకుంటున్నాను. మరి మీకు మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు సీమ వాళ్ళ నాన్నగారు ప్రసాద్ పేరెంట్స్తో. అయ్యో బావగారు, మీరు ఆజ్ఞ వేయాలి. ఇలా అడగకూడదు. అయినా మీలాంటి గొప్పవాళ్ళు కోరి పిల్లనిస్తానంటే ఎలా వద్దంటాను చెప్పండి అని నవ్వుతూ అంటారు. అప్పటికే విశాల్ సీమ నాన్నగారితో మాట్లాడడం, ఆయన సీమ అభిప్రాయం తెలుసుకోవడం, తాను కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి అన్ని విధాలుగా తెలిసిన ప్రసాద్కే ఓకే చెప్పడం అని చకచకా జరిగిపోవడంతో అక్కడ పెద్దవాళ్ళందరి మధ్య వారి పెళ్లి మాటలకి పునాది పడింది. వాళ్ళ గురించే మాట్లాడుకోవడంతో ప్రసాద్ సీమ వైపు చూస్తే తనేమో అభిమానంగా చూస్తుంది. వారిద్దరి కళ్ళలో ప్రేమ లేకపోయినా అప్పుడే చిగురించిన అభిమానం, గౌరవం పునాదిగా నిలిచాయి. అయితే మా సీమ కూడా త్వరలో పెళ్లికూతురు కాబోతుందన్నమాట అని సంతోషంగా అంటూ అందరికీ స్వీట్స్ని పంచుతుంది అమృత. సడన్గా కళ్ళు తిరిగి తూలి పడబోయిన అమృతని గమనించిన విశాల్ ఒక్క అంగలో తన దగ్గరికి చేరి పడకుండా పట్టుకుంటాడు. ఆ ఫ్యామిలీలోనే ఉన్న ఒక పెద్ద ఆవిడ తన చేయి పట్టుకొని చూసి మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, తన తల్లి కాబోతుందని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరి ఆనందం మరింత రెట్టింపయింది. సంతోషంలో సంతోషం అంటే ఇదేనేమో, ఒక్కరోజే ఎన్ని సంతోషాలు మనకు ఎదురవబోతున్నాయని భాస్కర్ గారు, కృష్ణప్రసాద్ గారు హగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే విశాల్ మాత్రం అంతమంది ఉన్నారన్న ధ్యాస కూడా లేకుండా ఆ సంతోషంలో అమృతని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. రేయ్ మనవడా, నీ ఆనందం కొంచెం అదుపులో ఉంచుకో, నా మనవరాలకి కళ్ళు తిరుగుతాయి అంతలా తిప్పితే అని పద్మావతి గారు సంతోషంగా చెప్పేసరికి తనని కిందకు దించి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడతాడు. మీరందరూ ఎందుకంతలా నవ్వుకుంటున్నారు? నాకు అర్థం కావడం లేదని నాని అమాయకంగా అడిగేసరికి నీకొక చిన్న చిట్టి చెల్లి రాబోతుంది, అందుకే మీ అమ్మ నాన్న అంత సంతోషంగా ఉన్నారని నానిని ఎత్తుకొని ముద్దు చేస్తుంటారు పార్వతి గారు. ఓ అయితే నా చెల్లిని బాగా చూసుకుంటా అని మెరిసే కళ్ళతో అంటూ అమృత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమృత నడుం చుట్టేసి బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి విభేదం లేకుండా నానిని, పుట్టబోయే తమ బిడ్డని ఒకేలాగా చూడాలని, నాని ముఖంలో సంతోషం చెరగనివ్వకూడదని మనసులో బలంగా కోరుకుంటాడు విశాల్. సరిగ్గా అప్పుడే సార్ కొరియర్ అన్న మాట వినిపించి అందరూ అటువైపు చూస్తే కృష్ణవేలు దాన్ని తీసుకొని ఓపెన్ చేసి చదువుతాడు. వావ్, మరొక హ్యాపీనెస్ అని గట్టిగా అరిచి సంతోషంతో ఎగిరి గంతేసిన అతని వైపు విస్మయంగా చూస్తూ ఇప్పటి వరకు వీడెగిరాడు, ఇప్పుడు నువ్వెగురుతున్నావా అని అంటారు పద్మతి గారు చిరుకోపంగా. గ్రాని చెప్తే మీరు కూడా ఎగురుతారేమో అని అంటూ మన అమృతకి సినీ ఫీల్డ్లో సింగర్గా ఆఫర్ లెటర్ వచ్చింది. అంతేకాదు త్వరలో షూటింగ్ మొదలవబోతున్న చిరంజీవి సినిమాకి పాటలన్నీ అమృతయే ఆడియో రికార్డింగ్ చేయవలసిందిగా బాలసుబ్రహ్మణ్యం గారు ఆఫర్ లెటర్ పంపించారని అంటాడు కృష్ణ ఆనందంగా. ఆ క్షణం అమృత విశాల్ వైపు చూస్తుంది ఎంతో ప్రేమగా. ఆ చూపులో తన భర్త పట్ల ఎనలేని ప్రేమ మాత్రమే కాదు, గౌరవం, సంతృప్తి, అభిమానం మరెన్నో చవిచూశాయి. భర్త అంటే భరించేవాడని అంటారు. భరించడం అంటే తల్లి తండ్రి తమ కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ ప్రేమని పంచగలిగినప్పుడే ఆ భర్త నిజంగా గెలిచినట్లు. చేతిలో డబ్బులున్నాయి కదా అని ఏవేవో కొనివ్వడం, ఊర్లని తిప్పడం కాదు, తనకి ఏది అవసరమో అది అందించడం, తన ఇష్టాలను గౌరవించడం, తన కోరికలను తనకే తెలియకుండా తీర్చడం, ఇవన్నీ చేసినప్పుడు భర్త నిజంగా విజయం సాధించినట్లు. తను భార్యను చెప్పకపోయినా తనకి తానే తెలుసుకొని తనకి భార్య హోదా ఇచ్చి అంతకు మించి సమాజంలో గౌరవం వచ్చేలా తను నిలబెట్టి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన విశాల్ వైపే అమృత రుణం తీర్చుకోనినట్టు చూస్తూ ఉండిపోతుంది. చూశారు కదండి, ఇది మన విశాల్ అమృత లవ్ స్టోరీ అనే కన్నా ఇది 3 ముళ్ళతో ముడిపడిన బంధం. ఒప్పందంతో పెళ్లి చేసుకున్నా ఎందుకులే నేను కొన్ని రోజులే కదా ఉంటాను అని అనుకోకుండా భర్తనే దైవంగా భావించి అతడి ఆలనా పాలనా ఇష్టంగా స్వీకరించి అతనికి సంబంధించిన ప్రతి పని చేస్తూ ఎంతో ఓపికగా ఉన్న అమృతకి అతడి
పూర్తి ప్రేమను దక్కేలా చేసింది. అలాగే ఈ అమ్మాయి నాకు సరిపోదు, నాకు సరితూగదు, నేనెక్కడ తనెక్కడ అని ఆలోచించకుండా, తారతమ్యాలు చూపించకుండా, నా భార్య ఒక బంధంలో ముడిపడ్డాక ఇద్దరం కలిసి ఉండాలనే ఆలోచనతో విశాల్ తీసుకున్న నిర్ణయం ఎంతో అద్భుతమైనది. మనం పెళ్ళి ఎలా చేసుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ పెళ్లి బంధంలో మనం ఎలా ముడిపడ్డామా అనేది ఇంపార్టెంట్. ఒకరికొకరు సరితూగకపోయినా, సరి సమానం కాకపోయినా ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవుతూ సర్దుకుపోతూ 7 అడుగుల బంధాన్ని 7 జన్మలుగా మలుచుకున్నారు. కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక సరికొత్త కథతో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.